పిల్లలతో మనం బిహేవ్ చేయడం విషయానికొస్తే చాలామంది పిల్లల్ని ఆడించడము, చిన్నపిల్లల్ని నెలల పిల్లల్ని కూడా ఒక ఇయర్ లోపల పిల్లల్ని కూడా కొంచెం ఇట్లా ఎత్తి ఇలా పట్టుకోవడం అలా చేస్తుంటారు. అవి కరెక్ట్ కాదు అని ఇప్పుడు అందరు డాక్టర్లు చెప్తున్నారు. కానీ పిల్లల్ని పెంచడం, వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళని ఆడించేటప్పుడు అవి గుర్తుండవు. సరే, అమ్మా నాన్నకి ఏదో అంత గుర్తుండి ఫాలో అవుదాం అనుకున్నా కానీ డాక్టర్ ఫాలో అవుదాం అనుకున్నా ఎవరెవరు ఆడిస్తుంటారో వాళ్ళకి నో చెప్పలేరు. సగం చుట్టూ ఉన్న వాళ్ళకి బంధువులకి నో చెప్పలేక చాలా వాటిని వదిలేస్తుంటాం. తర్వాత కొంతమంది గిర్రని తిప్పుతారు. గిర్రని తిప్పుతూ ఉంటే పాపం పిల్లలకి ఎంత తలంతా దిర్రని తిరిగిపోదు. ఇది ఏం ఆటలండి, వేరే వాళ్ళు ఆడిస్తుంటే కూడా నాకు భయం వేస్తుంటుంది. ఏం కాదు, మేమంతా మిమ్మల్ని అందరినీ ఇలాగే కదా ఆడిచ్చింది, ఇంకా పైపెచ్చు వాళ్ళని ఇది కరెక్ట్ కాదు అని చెప్తే చాలామందికి రోషం వచ్చేస్తుంది అనమాట. మేము ఆడిస్తుంటే మేము ఆడిచ్చే ఆటని రాంగ్ అంటారా అని ఎంత కోపం వస్తుందో. తర్వాత కొంతమంది పసి కుంకలు ఉంటారు, నెలల పిల్లలే, వాళ్ళని అని బెదిరిస్తారు. పాలవా, చెప్తే మాట వినవా, వీడియోస్ కూడా పెడుతుంటారు. అంటే వాళ్ళ పాపం ఇలా చూసి నవ్వుతూ ఉందాం అని ఏడుస్తారు. అంటే అప్పుడు వీళ్ళకి ఏం చూసావా అబ్బాయి ఏడుస్తుంది, దానికి అర్థమైపోయింది నేను అరుస్తున్నాను అని. కోపం వచ్చింది దానికి, అదే రోషం వచ్చింది. నేర్పించడం అనమాట ఇది వాళ్ళ పిల్లలకి. ఎంత శాడిజం అండి అసలు, ఇవేం ఆటలు. తర్వాత ఇంకా కొంతమంది ఏదైనా కింద ఏదైనా పడ్డారు అనుకోండి, వెంటనే అనేసి వీళ్ళు కంగారు పిల్లలు పాపం అది భయపడిపోయి ఇప్పుడు నేను ఏడవాలి అని వాళ్ళకి నొప్పి కూడా పుట్టుండదు. వీళ్ళందరూ కంగారు చూసి వాళ్ళు అంటారు. అంటే అంత అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలు. మనల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పిల్లలకి ఇంకొకటి, వాళ్ళు ఏదైనా కింద పడ్డానుకో నేలను కొడతారు, ఏదైనా తలుపు కొట్టుకున్నానుకో దాన్ని కొడతారు. ఇది నేను చేసినాను అంటే అవి మాకు చెప్పించేవాళ్ళు లేరండి. ఇవి రాంగు రైటు అని చెప్పించేవాళ్ళు లేరు. అయితే అది కొట్టంగానే పిల్లలకి అప్పుడు సాటిస్ఫాక్షన్. అంటే ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లలకి, నిన్నెవరన్నా ఏదన్నా అంటే వెంటనే తిరగదిపి కొట్టు అని, చిన్న బాధ కలిగితే రియాక్ట్ కాని. సో ఓర్పుని అక్కడే పోగొట్టుతున్నాం మనం. ఏదైనా అదే నేను చెప్పాను కదా, వైట్ పేపర్ లాంటి పసిబిడ్డలకి అన్నీ మనమే చేస్తున్నాం. వాళ్ళ మిస్టేక్స్కి ప్రతిదానికి రీజన్ మనమే అవుతాం. ఎలా పెంచాలో నేర్చుకుందాం.